అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో చదువురాని వాళ్ళు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం ఒక జమీందారీ గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి గల ఆస్తి ఒక ముసలి ఆవు. అది పొలాల కంచెల వెంబడి గడ్డి మేసి పొట్ట పోసుకుంటూ ఉండేది. ఆ ఆవు ఒకసారి జమీందారు పొలం ప్రక్కన మేస్తూ ఉండగా పొలంలో మంచి నవనవలాడే మొక్కలు కనిపించాయి. ఆ మొక్కలను తినాలనే కోరిక ఆవుకు బలంగా కలిగింది. కొంచెం కొద్దిగా పడిపోయి ఉన్న చోట అది దూరి పొలంలో ప్రవేశించింది. అది చూసి జమీందారు గారి మనిషి దుడ్డుకర్ర పెట్టి ఒక్క దెబ్బ వేశాడు. ఆ ఒక్క దెబ్బకే ఆ ముసలి ఆవు చచ్చి ఊరుకున్నది. తమకున్న ఒక్క ఆవు పోయినందుకు రైతు అతని భార్య చాలా విచారించారు. రైతు జమీందారు వద్దకు వెళ్ళి తన ఆవును చంపినందుకు పరిహారం ఇవ్వమని కోరాడు. నీకు పరిహారం కావాలా అంటూ జమీందారు తన నౌకర్ల చేత రైతును 10 కొరడా దెబ్బలు కొట్టించాడు. రైతు తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. జమీందారు గారు మనకు అన్యాయం చేస్తుంటే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయడం తప్ప మనకు మరో మార్గం లేదు. రాజుగారు ధర్మాత్ముడు, అక్కడికి వెళితే మనకు ఆయన తప్పక న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. కానీ ఫిర్యాదు తయారు చేసేది ఎట్లా? వాళ్ళిద్దరూ చదువురాని వాళ్ళు. అందుచేత వాళ్ళొక చెక్క పలక తయారు చేశారు. దాని మీద తమ గుడిసె బొమ్మ, జమీందారు గారి భవంతి, జమీందారు చేను, దాని కంచె, అందులో శిథిలమైన భాగము, జమీందారు నౌకరు కొడితే ఆవు పడిపోయి ప్రాణాలు వదిలిన చోటు బొగ్గుతో గీశారు. జమీందారు తనను కొట్టించిన 10 కొరడా దెబ్బలు, 10 గీతలు కూడా చేర్చాడు రైతు. ఫిర్యాదులో వివరాలన్నీ చేరాయి. రైతు ఆ కొయ్య పలకను తన వీపుకు కట్టుకుని రాజధానికి బయలుదేరాడు. పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో రైతుకు ఒక వేటగాడు కనిపించి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. రాజుగారిని చూసి ఒక ఫిర్యాదు అందించాలి, ఇదిగో నా వీపుకు కట్టుకున్నది అదే అన్నాడు రైతు. దేని గురించి ఫిర్యాదు అన్నాడు వేటగాడు. ఏం చెప్పేది? నిక్షేపం అంటే మా ఆవును చంపేశారు అంటూ రైతు ఒక చోట చతికిలబడి వేటగాన్ని కూడా కూర్చోబెట్టి తన వీపు నుంచి కొయ్య పలక తీసి ఒక్కొక్కటి చూపుతూ జరిగిందంతా చెప్పి పలక మీద గీసిన బొమ్మలన్నీ వేటగాడికి వివరించాడు. అంతా వినే ఆ వేటగాడు, బాగుంది ఫిర్యాదు, రాజుగారికి చూపించావంటే నీకు తప్పక న్యాయం జరుగుతుంది అంటూ తన దారిని తాను పోసాగాడు. ఆ వేటగాడే రాజా అన్న సంగతి రైతుకు తెలియదు. రైతు అడవి దాటి రాజధాని చేరాడు. రాజభవనం వద్ద అతను లోపలికి వెళ్ళటానికి అనుమతి లభించింది. ఒక పెద్ద నడవ దాటగానే విశాలమైన చావడి వచ్చింది. అందులో రాజుగారు 12 మంది మంత్రులు కూర్చుని ఉన్నారు. రాజు ఇప్పుడు రాజలాంఛనాలు ధరించి ఉండడం చేత రైతు ఆయనను గుర్తించలేదు. అతను తన ఫిర్యాదు పలకను దగ్గరలో ఉన్న మంత్రికి చూపి, ఈ ఫిర్యాదు చిత్తగించండి, విశేషమంతా అందులో ఉన్నది అన్నాడు. మంత్రి పలక కేసు చూసి, ఇదేం ఫిర్యాదు, అంత అయోమయంగా ఉన్నదే అంటూ దాన్ని మరొక మంత్రికి అందించాడు. అందరు మంత్రులు దాన్ని చూశారు. ఒక్కరికి అదేమిటో తెలియలేదు. వీడెవడో వెర్రివాళ్లాగున్నాడు, బయటకు గెంటేయండి అన్నారు వాళ్ళు. రాజు వాళ్ళని వారించి ఆ పలకను తాను పుచ్చుకుని రైతుతో, ఇదేనా నీ గుడిసె అంటూ పలక మీద చూపాడు. అవును స్వామి అన్నాడు రైతు. ఇది జమీందారు భవంతి కాదు అన్నాడు రాజు. అందుకు సందేహమేమిటి స్వామి అన్నాడు రైతు. ఈ పొలం కంచె పడిపోయింది ఇక్కడేగా అన్నాడు రాజు. సరిగ్గా అక్కడే అన్నాడు రైతు. ఇందులో నుంచి నీ ఆవు పొలంలోనికి జొరబడితే జమీందారు మనిషి కొట్టినప్పుడు అది ఇక్కడ పడి చచ్చింది అవునా అన్నాడు రాజు. అయ్యో స్వామి, ఎందుకు అడుగుతారు అన్నాడు రైతు దుఃఖంతో. తర్వాత ఈ 10 గీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలన్న మాటేగా
అన్నాడు రాజు. రైతుకు పరమానందమైనది. అతను రాజును చూసి, స్వామి, తెలివి అంటే మీదే తెలివి, వీళ్ళందరూ దండగే, ఒక్కడికి బుర్రలేదు అన్నాడు. మంత్రులందరూ విరగబడి నవ్వారు. సరే, నువ్వు వెళ్ళి నేను నీకు న్యాయం జరిగేటట్టు తీర్పిస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు సెలవు పుచ్చుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అతని వెనకనే రాజుగారి ఫర్మానా జమీందారుకి చేరింది. జమీందారు స్వయంగా రాజు గుడిసెకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకొని రాజాజ్ఞ ప్రకారం రైతుకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఒక గొడ్ల చావడి, పశువుల దొడ్డి, 7 పాడి ఆవులు, 60 ఎకరాల బంజరు భూమి రాసి ఇచ్చి తాను రైతుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకున్నాడు. రైతు అతని భార్య ఇప్పుడు చాలా సుఖంగా బతుకుతూ వచ్చారు. రాజుగారి ధర్మబుద్ధిని రైతు తరచుగా మెచ్చుకుంటూ ఉండేవాడు. అలా మెచ్చుకున్నప్పుడల్లా అతను అంత తెలివిగలవాడు, ఆ చదువు రాని వాళ్ళని ఎందుకు జీతాలిచ్చి పెట్టుకున్నాడో అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఇప్పుడు కుంకుమ భరణి అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం కుంతల దేశాన్ని చిత్రద్రవుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు ఒక్కతే కుమార్తె. ఆమె పేరు తారావతి. తారామతి ఒకరోజు చంద్రవర్మ అనే భటుణ్ణి వెంట పెట్టుకుని పురవీధుల గుండా దేవి ఆలయానికి బయలుదేరింది. ఒక చోట ఆమెకు మనుషులు గుమిగూడి ఉండటం కనబడింది. ఆ జనం అక్కడ అలా ఎందుకు గుమిగూడారో తెలుసుకురమ్మని ఆమె తన భటుణ్ణి పంపించింది. అతను తిరిగి వచ్చి, ఎవరో జ్యోతిష్కుడు అందరికీ భవిష్యత్తు చెప్తున్నాడు అన్నాడు. నన్ను ఎవరు వివాహం ఆడతారో అడిగి తెలుసుకురా అన్నది తారామతి. దేవి, ఈ జ్యోతిష్కులు పొట్ట నింపుకోవడానికి ఏదో చెబుతారు, వాళ్ళ మాటలు ఎంత మాత్రమూ నమ్మదగినవి కావు అన్నాడు చంద్రవర్మ. ఏమిటి నీ అధిక ప్రసంగం? నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా ఆజ్ఞ నిర్వర్తించడమే నీ విధి అన్నది తారామతి కోపంగా. చంద్రవర్మ జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి, నేను ముందే చెప్పలేదా, ఆ జ్యోతిష్కుడు చెప్పేది ఎంత మాత్రమూ నిజం కాదు అన్నాడు. అతగాడు చెప్పేది నిజమో అబద్ధమో నేను చూసుకుంటాను, అతను ఏం చెప్పాడు అన్నది తారామతి. ఏం చెప్పమన్నారు? మీరు నన్నే పెళ్ళాడుతారట అన్నాడు చంద్రమతి. ఈ మాట విని తారామతి పటరాని కోపం వచ్చి తన చేతిలోని పూల సజ్జలో ఉన్న కుంకుమని తీసి బలంగా చంద్రవర్మ ముఖానికేసి కొట్టి, హీనుడా, నువ్వా నన్ను పెళ్ళాడేది, తక్షణం ఈ దేశం విడిచి వెళ్ళిపో అని ముందుకు సాగిపోయింది. చంద్రవర్మ నుదుట గాయమైనది, రక్తం కారుతున్నది. అతను తలపాగాతో రక్తం తుడుచుకుని కింద పడి ఉన్న కుంకుమని తీసుకుని తిన్నగా దేశం విడిచి వెళ్ళిపోయాడు. కుంతల రాజ్యాన్ని విడిచిన చంద్రవర్మ అనేక రాజ్యాలు దాటి కొంతకాలానికి మాళవ రాజ్యం చేరాడు. అతను అక్కడికి చేరే సమయానికి మాళవ దేశపు రాజు చనిపోయి ఉన్నాడు. కొత్త రాజును ఏర్పాటు చేసుకోవాలంటే పట్టపు ఏనుగు తొండానికి పూలమాల ఇచ్చి దాన్ని ఏనుగు ఎవరి మెడలో వేస్తే వారిని రాజుగా అభిషేకించడం ఆ దేశపు ఆచారం. చంద్రవర్మ మాళవ రాజధాని చేరుకున్న నాడే ఏనుగు ఊరేగింపు జరుగుతున్నది. అందరితో పాటు చంద్రవర్మ కూడా ఊరేగింపు చూస్తున్నాడు. ఏనుగు అతను నిలబడి ఉన్న వైపుగా వచ్చి అతని మెడలోనే ఈ మాలను వేసింది. పౌరులు అతన్ని తీసుకుపోయి రాజుగా అభిషేకించారు. చంద్రవర్మ తన పేరును చంద్రసేనుడిగా మార్చుకున్నాడు. రాజోచిత విద్యలన్నీ నేర్చుకున్నాడు. మంత్రులు అతన్ని పెళ్లి చేసుకోమన్నారు. అనేక దేశాల నుంచి రాజకుమార్తెల పటాలు వచ్చాయి. వాటిలో తారామతి పటం కూడా ఉన్నది. అతనికి గతం గుర్తుకు వచ్చి తారామతిని పెళ్ళాడతానన్నాడు. తారామతి తండ్రి మాళవరాజుకు తన కుమార్తెనిచ్చి చేయటానికి ఎగిరి గంతేశాడు. చంద్రసేనుడికి తారామతికి వైభవంగా పెళ్లి జరిగింది. తారామతి తన భర్త ముఖం కేసి చూసి, ఈ మచ్చ ఏమిటి అని అడిగింది. చంద్రసేనుడు కుంకుమని తీసి ఆమెకు చూపి, నా పట్టపురాణి దీనితో కొట్టిన దెబ్బ తాలూకు మచ్చ అన్నాడు. ఇప్పుడు మంత్రి కొడుకు అనే
మరో చక్కని చందమామ కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ మిత్రుడి కొరకైనా ఇలా శ్రమ పడుతున్న పక్షంలో కొంచెం హెచ్చరికగా ఉండు. ఏమంటే మనుషుల స్వార్థానికి మైత్రి అడ్డం రాదు. ఇందుకు నిదర్శనంగా నీకు మహేంద్ర మహారాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రుడనే రాజు మహాంతీపురాన్ని పరిపాలించేవాడు. ఆయన మంత్రి వీరభూపతి. వారిద్దరూ కేవలము రాజు మంత్రిలా కాక ఆప్తమిత్రుల్లాగా ఉంటూ ఒకరికొకరు అండగా ఉంటుండేవారు. కొంతకాలం పాటు ఇద్దరికీ సంతానం కలగలేదు. ఇందులో ఒకనాడు రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఎవరో ముని కనిపించి, నీ నగరానికి దక్షిణంగా ఉన్న అరణ్యంలో సంతాన వృక్షం ఉన్నది, నువ్వు స్వయంగా వెళ్ళి దాని పండు తెచ్చి నీ భార్యకిచ్చినట్టయితే ఆమె కొడుకు పుడతాడు అని చెప్పి మాయమయ్యాడు. రాజు వెంటనే నిద్రలేచి తిరిగి నిద్రపోలేకపోయాడు. ఈ కలలో ఆయనకు చాలా గురి కుదిరింది. తెల్లవారుతూనే ఆయన కాలకృత్యాలు తీర్చుకుని దక్షిణానువన అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒక విగ్రహం కనిపించింది. కలలో తనకు కనిపించిన మునిని పోలిన వారు అక్కడ ఉన్నది ఒక విగ్రహం. ఆ చెట్టున రెండు పళ్ళున్నాయి. వాటిని చూడగానే రాజుకు తన ఇద్దరు కొడుకులు కలిగితే బాగుండు అనిపించింది. కానీ అంతలోనే మంత్రి కూడా పిల్లలు లేరన్నది గుర్తుకు వచ్చింది. నాకు ఇద్దరు కొడుకులు కలిగితే వాళ్ళు రాజ్యం కోసం కీచులాడుకోవచ్చు. అంతకన్నా నాతో పాటే మంత్రికి కూడా ఒక కొడుకుంటే వాళ్ళిద్దరూ మాలాగే రాజు మంత్రిగా చక్కగా ఉండి రాజ్యపాలన చేస్తారు అనుకున్నాడు రాజు. ఆయన చెట్టును ఉన్న 2 పళ్ళు కోసి తెచ్చి ఒకటి తన భార్యకిచ్చి రెండవది మంత్రికిచ్చి అతని భార్యకి ఇవ్వమన్నాడు. రాజు భార్య మంత్రి భార్య గర్భవతులై ఒకే సమయానికి 2 కొడుకులను కన్నారు. రాజు కొడుకు విజయుడని, మంత్రి కొడుకు విమలుడు అనే పేర్లు పెట్టారు. ఆస్థాన జ్యోతిష్కుడు మంత్రితో రహస్యంగా, నీ కొడుకుకు రాజ్యం ఏలుతాడు, కుర్రవాడి జాతకం చాలా గొప్పది అన్నాడు. కానీ మంత్రి ఆ మాటలు ఏమాత్రం నమ్మలేదు. విద్య నేర్చుకునే వయసు రాగానే కుమారులిద్దరిని ఒకే గురువు వద్దకు పెట్టారు. విద్యాభ్యాసంలో ఇద్దరు గట్టివాళ్లే అయినా రాజు కొడుకైన విజయుడి కన్నా మంత్రి కొడుకైన విమలుడు ప్రతి విద్యలోనూ ఎక్కువగా రాణిస్తూ వచ్చాడు. అది చూసి విజయుడు ఈర్ష్యపడక విమలుని చూసి మరింత గర్వపడేవాడు. రాజుకు మంత్రికి ఎలాంటి స్నేహభావం ఉన్నదో వారి బిడ్డల మధ్య కూడా అలాంటి స్నేహభావమే ఉన్నది. వారి విద్యాభ్యాసం పూర్తి కావస్తూ ఉండగా రాజు చనిపోతూ రాజ్యభారాన్ని మంత్రికి అప్పగించాడు. విద్యలు పూర్తి చేసి కుమారులిద్దరూ తిరిగి వచ్చారు. విజయుడికి ఇంకా యుక్త వయసు రాలేదు. అందుచేత మంత్రి కుమారులిద్దరిని ఒక ఏడాది పాటు దేశ సంచారం చేసి రమ్మని, అటు తర్వాత విజయుడికి రాజ్యాభిషేకం చేస్తానని అన్నాడు. అలా అన్నాడే కానీ మంత్రి మనసులో ఉన్న ఆలోచనే వేరు. విజయుడి కన్నా తన కొడుకు అన్ని విధాలా సమర్థుడు. అదీ కాక తన కొడుకు రాజ్యమేలే యోగం ఉన్నదని ఆస్థాన జ్యోతిష్కుడు ఏనాడో చెప్పాడు. విమలుడు తన కొడుకును పుట్టిన కారణంగానే కదా మంత్రి కాబోతున్నాడు. విజయుని చంపేస్తే విమలుని రాజుని చేస్తే అధికారం తనకున్నది. ఈ ఆలోచనతో మంత్రి విజయుని హత్య చేయటానికి 2 భటులను నియమించాడు. విజయుడు విమలుడు దేశయాత్రకని బయలుదేరగానే మంత్రి ఏర్పాటు చేసిన భటులు వారి వెనకగా బయలుదేరారు. ఏ క్షణంలో విజయుడు ఒంటరిగా దొరికినా వెంటనే అతన్ని చంపమని మంత్రి ఆ భటులకు చెప్పాడు. వాళ్ళు 10 రోజుల పాటు విజయుణ్ణి విమలుణ్ణి అతను రహస్యంగా అనుసరిస్తూ వారి వెంట వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఒక అరణ్యం ప్రవేశించారు. విజయుడు ఒక చెట్టు కింద కూర్చుని దగ్గరలో ఎక్కడన్నా నీరున్నదేమోనని విమలుణ్ణి చూడమన్నాడు. విమలుడు చెట్లు చాటున కనుమరుగు కాగానే
మంత్రి పంపిన భటుల్లో ఒకడు కత్తి దూసి విజయుడి పైన పడ్డాడు. విజయుడు కత్తికేసి ఆత్మరక్షణ చేసుకోసాగాడు. ఈ అలికిడి విని విమలుడు వెనక్కు తిరిగి వచ్చి ఆ భటుడిని అవలీలగా నిరాదాయుణ్ణి చేశాడు. భటుడు విమలుడి కాళ్లపైన పడి తనను చంపవద్దని, తాను మంత్రిగారి ఆజ్ఞని పరిపాలించడం తప్ప ఇంకేమీ చేయలేదని అన్నాడు. విమలుడికి తల తీసేసినట్టయినది. అతను విజయుడి మొహం చూడలేకపోయాడు. రాజకుమారుడు అతన్ని ఓదార్చుతూ, నువ్వేమీ బాధపడకు, గొప్పవాళ్లకు కూడా ఒక్కొక్కసారి దుర్బుద్ధి కలుగుతుంది, ఇంత మాత్రాన మన స్నేహానికి ఏమైనా మచ్చరాదు అన్నాడు. ఇక వాళ్ళు దేశ పర్యటన మానుకుని ఇంటికి ప్రయాణమయ్యారు. ఈ లోపలనే మంత్రి పంపిన రెండో భటుడు నగరం చేరి మంత్రితో జరిగిందంతా చెప్పేశాడు. మంత్రి కంగారు పడి రాజ్యం వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నంలో ఉండగా విజయుడు విమలుడు తిరిగి రానే వచ్చారు. మంత్రి ఏమీ ఎరగనట్టే రాజకుమారుడికి స్వాగతం చెప్పి సాధ్యమైన త్వరలోనే అతని పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టిస్తానన్నాడు. నాకు రాజ్యాభిషేకం చేసే ముందు రాజ్యాన్ని 2 భాగాలు చేసి ఒకదానికి నన్ను, రెండో దానికి విమలుని రాజుగా అభిషేకించండి, ఇది నా కోరిక అన్నాడు విజయుడు. మంత్రి మారు చెప్పక అతను కోరిన ప్రకారమే చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తనను చంపించడానికి ప్రయత్నించిన మంత్రి మీద రాజకుమారుడికి ఎందుకు పగ తీర్చుకోలేదు? అతను తన అర్ధరాజ్యాన్ని మంత్రి కొడుకు ఎందుకు తారపోశాడు? మంత్రి తనను చంపడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడనా? మంత్రి కొడుకు అర్ధరాజ్యం ఇచ్చినందువల్ల తనకు అలాంటి ప్రమాదం తప్పుతుందా? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమారుడు తనకు మంత్రి కుమారుడికి గల స్నేహాన్ని చాలా ముఖ్యంగా భావించాడన్నది స్పష్టం. మంత్రి రాజకుమారుని చంపించాలని యత్నించినట్టు తెలియగానే మంత్రి కుమారుడు రాజకుమారుడి కేసి చూడలేకపోయాడు. అలాంటప్పుడు మంత్రిని రాజద్రోహి అని చంపిస్తే రాజకుమారుడికి మంత్రి కుమారుడికి మధ్య ఉండిన స్నేహం దెబ్బతినక తప్పదు. పోతే మైత్రికి సమాన హోదా తోడుగా ఉండాలన్నది కూడా రాజకుమారుడు తెలుసుకున్నాడు. తన తండ్రి మంత్రి ఎంతో స్నేహంగా ఉండేవారు, కానీ వారి మధ్య సమత్వం లేకపోయినది. ఒకరు రాజు, మరొకరు మంత్రి. రేపు రాజకుమారుడికి మంత్రి కుమారుడికి మధ్య ఇలాంటి అసమానత్వమే ఏర్పడితే వారి మైత్రి శాశ్వతంగా నిలవదు. అది గ్రహించే రాజకుమారుడు తన మిత్రుడైన మంత్రి కుమారుడికి అర్ధరాజ్యం ఇచ్చి తన స్నేహానికి బలమైన పునాది కలిగించాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు అనుకూలవతి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో గోపన్న అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత పొలం ఉండేది, 2 ఆవులుండేవి. ఒకసారి గోపన్న భార్య, మనకు ఒక్క ఆవు చాలు, రెండోది కూడా దేనికి, దాన్ని సంతకు తీసుకుపోయి అమ్మేయి, నిలవ ఉన్న 100 రూపాయలకు మరి కాసన్ని చేరుద్దాం అన్నది. గోపన్న ఆవును సంతకు తోలుకుపోయాడు, కానీ అక్కడ దానికి బేరం తగల్లేదు. గోపన్న సాయంకాలం దాకా చూసి ఆవును ఇంటికి తోలుకురాసాగాడు. దారిలో గోపన్నకు ఒక మనిషి గుర్రంతో ఎదురై గోపన్న ఆవును అమ్మే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసి తన గుర్రాన్ని ఆవుకు మారకం వేసుకున్నాడు. గోపన్న గుర్రాన్ని తీసుకు వస్తుండగా మరొక మనిషి మేకను తోలుకుంటూ వస్తున్నాడు. గోపన్న వాడికి గుర్రాన్నిచ్చి మేకను తీసుకున్నాడు. మరికొంత దూరం పోయాక గోపన్నకు బోత కలవాడు కనిపించాడు. వాడికి మేకనిచ్చి బోతను తీసుకున్నాడు గోపన్న. ఇంకా కొంత దూరం పోయి గోపన్న ఒక కోడి పుంజును తీసుకున్నాడు. గోపన్నకు ఆకలి దహించుకుపోతున్నది. అందుచేత ఒక గ్రామంలో అతను కోడిపుంజును అమ్మి ఆ డబ్బుతో పూటకోళ్ళ ఇంట భోజనం చేసి చీకటి పడినాక అతని గ్రామం చేరుకున్నాడు. అతను తన ఇల్లు చేరబోతూ ఉండగా పొరుగున ఉండే రైతు రామన్న కనిపించి
సంతలో ఆవును అమ్మబోయావటగా, ఎంతకు అమ్మేవేం అని అడిగాడు. ఆవు గిరాకీ లేదు, గుర్రానికి ఆవును మారకం వేస్తాను అన్నాడు గోపన్న. గుర్రమేది అన్నాడు రామన్న. దాన్ని మళ్ళీ మారకం వేసి మేకను తీసుకున్నాను అంటూ గోపన్న జరిగిందంతా రామన్నకు చెప్పాడు. రామన్న అంతా విని ముక్కు మీద వేలు వేసుకుని, అరెరే, ఎంత పని చేస్తావు గోపన్న, నిక్షేపం లాంటి ఆవును పిడికిడు మెతుకులకు అమ్మి ఉత్త చేతులతో తిరిగి వచ్చావా, ఇవాళ నీ భార్య చేతిలో నీకు చివాట్లు తప్పలేవులే అన్నాడు. నా భార్య నేను ఏమి చేసినా అర్థం చేసుకుంటుంది అన్నాడు గోపన్న. ఇవాళ నువ్వు చేసిన పని మాత్రం నీ భార్య సహించదు, కావలిస్తే పందెం వెయ్యి అన్నాడు రామన్న. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అది పందెం కాస్తాను అన్నాడు గోపన్న. నీ భార్య నిన్ను చివాట్లు పెడుతుందని నేను 100 రూపాయలు పందెం వేస్తాను, పద మీ ఇంటికి అంటూ రామన్న గోపన్న వెంట వాళ్ళ ఇంటి దాకా నడిచాడు. గోపన్న లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన పని ఏమైంది అన్నది గోపన్న భార్య. ఆవును ఎవరూ కొనలేదు, దాన్ని గుర్రానికి మార్కం వేస్తా అన్నాడు గోపన్న. ఏనాడైనా ఆవు కన్నా గుర్రం మెరుగే కదా అన్నది భార్య. కొంత దూరం వెళ్ళాక గుర్రాన్నిచ్చి ఒక మేకను తీసుకున్నా, దాన్ని మార్చి బాతును తీసుకున్నా, బాతును మార్చి కోడిని తీసుకున్నా, దాన్ని అమ్మి ఆ డబ్బులు పెట్టి భోజనం చేస్తా అన్నాడు గోపన్న. చాలా మంచి పని చేస్తావు అన్నది గోపన్న భార్య. సంభాషణ అయిపోయిందని గ్రహించి పందెం ఓడిపోయిన రామన్న 100 రూపాయలు తెచ్చి గోపన్నకు ఇచ్చుకున్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.